సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్న సత్యాన్ని ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. 4000 కిలోమీటర్ల మేర సాగే మహాపాదయాత్ర ఈ నెల 17 నుంచి శంషాబాద్ జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి ప్రారంభించబోతున్నట్లు తమ్మినేని ఎక్స్ప్రెస్ టీవీకి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టింది. దాదాపు 5 నెలల పాటు సాగేటువంటి ఈ మహాపాదయాత్రలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దాదాపు 4000 కిలోమీటర్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను చుట్టుముట్టే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేయడం కోసం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, మీరు మహాపాదయాత్ర కార్యక్రమం తలపెట్టారు. ఈ పాదయాత్ర కార్యక్రమం ఉద్దేశం ఏంటి, దీని లక్ష్యాలు ఏంటి? కొత్త రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత 2.5 సంవత్సరాల పరిపాలన జరిగింది. ఈ పరిపాలనా కాలం చూస్తే మళ్ళీ పాత విధానాలే అమలు జరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం కాలంలో ఏ రకంగా కార్పొరేట్ శక్తులకు భూములు ఇవ్వడము, లేక కాంట్రాక్టర్లకు రాజకీయ నాయకులకు లబ్ధి జరగడము, సాధారణ పేదలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు గ్రామాల్లో దీనస్థితిలో జీవించడం, గత 70 ఏళ్ళుగా ఏం జరిగిందో ఆ పరిస్థితి మారాలని మనం కోరుకున్నాం. మారాలని ప్రజలు కోరుకున్నారు. కొత్త తెలంగాణ వస్తే ఈ పరిస్థితులన్నీ మారతాయని చెప్పారు. కానీ అట్లా కాకుండా పాత పద్ధతిలోనే పరిపాలన జరుగుతోంది. కాంట్రాక్ట్ వర్కర్లకు పర్మనెంట్ చేస్తామని చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇవ్వలేదు. ఎస్టీలకు వాళ్ళు సాగు చేస్తున్న పోడు భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. అట్లాగే ఫారెస్ట్ రిజర్వేషన్ యాక్ట్ అమలు జరగడం లేదు. అట్లాగే సబ్ప్లాన్, బీసీ సబ్ప్లాన్ అమలు జరగట్లేదు. ఎస్సీ ఎస్టీలకు చేసిన సబ్ప్లాన్ కూడా రూల్స్ రాలేదు, వాటి నిధులు దారిమళ్లుతున్నాయి. కాబట్టి ఈ సామాజిక వర్గాల సమస్యలు పరిష్కారం కాకుండా, వాళ్ళ జీవితాల్లో మార్పు రాకుండా తెలంగాణ అభివృద్ధి అయినట్లు కాదు. కాబట్టి బంగారు తెలంగాణ అనే మాట నిజం కావాలంటే తెలంగాణలో ఉన్న 93% మంది ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ మైనారిటీ ప్రజల యొక్క సంక్షేమం జరగాలి. ఈ సంక్షేమాన్ని కోరుకుంటూ ఈ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర జరుగుతోంది. అట్టడుగు ప్రజానీకం యొక్క హక్కుల కోసం నిలబడుతున్నాం. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు ప్రజల విషయంలో ఏదైతే కాంక్షించారో మేము అదే కాంక్షిస్తున్నాం. ఇప్పుడు కాంక్షించాం, ఉద్యమ నాడు కూడా కాంక్షించాం. ఒకవైపున ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మేము ప్రజల్లో ఉన్నాం. ప్రజల్లో ఆర్థిక సమస్యల మీద అనేక పోరాటాలు చేసాం. అంగన్వాడీల కోసం ఫైట్ చేశాం, పంచాయతీ వర్కర్ల కోసం ఫైట్ చేశాం, అట్లాగే ఆశా వర్కర్ల కోసం, మున్సిపల్ వర్కర్ల కోసం గ్రామాన తిరిగి ఉద్యమాలు నిర్వహించిన వాళ్ళం మేము. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఎప్పుడూ నిలబడ్డాం మేము. ఇది పరిస్థితి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సామాజిక తెలంగాణ ఏ రాష్ట్ర ఆకాంక్ష అయితే ఉందో ఆ ఆకాంక్ష కోసం తాము పాదయాత్ర చేపడుతున్నామని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్తున్నారు. సామాజిక వర్గాల అభివృద్ధి జరిగినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పేసి ఆ ఆకాంక్షను సాధించుకోవడం కోసం ఇది చేపడుతున్నటువంటి మహాపాదయాత్రకు అన్ని సామాజిక వర్గాలు, అన్ని మేధావుల దగ్గర నుంచి విస్తృతమైనటువంటి మద్దతు లభిస్తుందని చెప్పేసి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్ కలిసి ఇస్మాయిల్, ఎక్స్ప్రెస్ టీవీ, ఖమ్మం.